హలో నమస్తే అస్సలం వాలేకుమ్. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు బ్లాగ్స్కి స్వాగతం. ఇండియా రావడానికి మా టైం స్టార్ట్ అయిపోయిందండి. మా జర్నీ ఇంకా అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాం, వచ్చి ఉండాలి అని చెప్పి. 1.5 month ఇంకా ఫుల్ రెస్ట్, ఎంజాయ్ చేయడమే ఇంకా ఇండియాలో అందరితో కలిసి. మా హస్బెండ్ అయితే 2 weeks నుంచి ఫుల్ బిజీగా ఉన్నారండి ఆఫీస్ వర్క్లో. నేను మొత్తం తీసి పెట్టేశాను ఏం తీసుకెళ్ళాలి ఏంటి అనేది. ఇంకా మధ్యలో షాపింగ్స్ కూడా జరుగుతున్నాయి. షాపింగ్స్కి ఈవినింగ్ టైమే వెళ్తున్నాం. అదే మనకేమన్నా వర్క్ ఉంది మనం చేసుకోవాలి అనేటప్పుడే వాళ్ళకి బిజీ వర్క్ ఉంటుంది, బిజీ షెడ్యూల్ ఉంటుంది. సో ఇంకా నేను మొత్తం తీసి పెట్టేశాను ఏం తీసుకెళ్ళాలి ఏంటి అనేది. అదే నేను సర్దితే 2 సూట్ కేసులు అవుతాయి, ఆయన సర్దితే ఒక్క సూట్ కేసే అవుద్ది. చిన్ని చిన్ని ఫోల్డింగ్స్ పెట్టి ఆయన చాలా నీట్గా సర్దుతారు మా వారు. సో మా వారికే చెప్తాను మొత్తం ప్యాకింగ్స్ అన్నీ. ఆయన అయితే చాలా నీట్గా సర్దుతారు. ఈ మధ్యలో మా చిన్నమ్మాయి గొడవలండి. వీళ్ళు మామూలుగా విసిగించట్లేదు. ఈ సర్దుతుంటేనేమో తను వచ్చి కూర్చుంటుందంట సూట్ కేసుల్లో. ఇంకా వాళ్ళ డాడీ పడలేక తనతో మొబైల్ ఇచ్చారు. వాళ్ళ అక్కతో ఉంటే ఇద్దరు రిమోట్ల దగ్గర కొట్టుకుంటున్నారు. ఇప్పటి నుంచి ఇన్నుంటే ఇంకా ముందు ముందు ఎలానోనండి అర్థం కావట్లేదు. చాలా రౌడీ అయిపోతుంది మా చిన్నమ్మాయి. ఇది మా పాప స్కూల్లో ఫ్రేమ్ ఇలా తీసుకున్నాం మేము, ఫ్యామిలీ పిక్. సర్లే ఇండియా తీసుకెళ్దాం, మా రూమ్లో పెట్టుకుందాం అని చెప్పి తీసి పెట్టుకున్నాను. వాల్ కంటించి ఉంచితే గుర్తుండదు వెళ్ళే టైంకి అని చెప్పి తీసి పెట్టుకున్నాను. ఈ బట్టలన్నీ ఐరన్ చేపించేసాము. ఇక్కడ ఐరన్ ఇలా చేసి ప్యాక్ చేసి ఇస్తారు సెపరేట్గా. షర్ట్స్ సెపరేట్గా, ప్యాంట్స్ సెపరేట్గా. ఇండియా వచ్చేటప్పుడు ఎంత సంతోషంగా ఎంత ఎక్సైట్మెంట్తో ఉంటామో, మళ్ళీ తిరిగి రావాలంటే అంతే బాధగా ఉంటుంది. వచ్చిన తర్వాత ఇంకా 1 week వరకు మనసులో ఉండదు, అసలు ఏం పని చేయబుద్ధి కాదు. ఇంకా అన్నీ అక్కడ మెమరీసే తిరుగుతూ ఉంటాయి. ఈ లగేజ్ అంటే ఈ పిల్లలతోనేనండి వీళ్ళకి బట్టలు ఇవన్నీ. ఆ బట్టలే అయిపోతాయి లగేజ్కి. ఒక 4 జీన్స్ ప్యాంట్లు వేస్తే చాలు, అదే వెయిట్ వచ్చేస్తుంది 7 kg వరకు. ఇంకా చూసుకుని తీసుకెళ్ళాలి ఏం కావాలి ఏంటి అనేవి. మధ్యలో షాపింగ్స్ తీసుకెళ్ళాలి కదా, ఏవో ఒకటి షాపింగ్. ఇండియా వెళ్తున్నామంటే అన్నీ తీసుకెళ్ళే ఉంటాయి కదా. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అలానే ఉంటాయిలేండి, పచ్చళ్ళు అవన్నీ మోసుకుని వస్తాము మాకు కావాల్సినవన్నీ. డైలీ చేసుకునే వర్క్ అంటే వేరు, ఇలా సర్దుకోవడాలు అన్నీ తీసి పెట్టుకోవడాలు అంటే కొంచెం కష్టమే. బాగా టైర్డ్ అయిపోతున్నాం. అందులోనూ ఇంకా కిచెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ సర్దుకోవాలి. ఏమన్నా మిగిలి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆ డబ్బాలు అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ వచ్చాక అంటే కష్టం అయిపోద్ది పిల్లలతో అని చెప్పి. ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అయిపోద్ది కదా, ఇంకా టైం ఉండదు, పరిగెత్తుతూ ఉండడమే. సో ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి ఇద్దరం కలిసి చక్కగా చేసుకున్నాము. మొత్తం వెయిట్ వచ్చి మాకు 140 kgs వరకు ఉందండి. సో ఇంకా మా బట్టలే సరిపోతాయి. ఇంకా చాక్లెట్స్ అవన్నీ తీసుకొస్తాం కదా, అవి ఇంకా అవన్నీ సూట్ కేసుల్లో వేయలేదు. కార్టన్ అయితే ఒక 2-3 kgs ఎక్స్ట్రా కలిసి వస్తుంది కదా అని చెప్పి అవన్నీ కార్టన్లో ప్యాక్ చేసాము. సూట్ కేసుల వరకు మాకు కావాల్సిన ఐటమ్సే వేసుకుంటున్నాం. మళ్ళీ మధ్యలో మాకు ఇలాంటి ఎంటర్టైన్మెంటే కాటుక డబ్బా దొరికిందంట, అది పూసుకుని ఉంచుకుంది. మధ్యలో గ్యాస్ కూడా అయిపోయింది. ఇలా గ్యాస్ వాళ్ళు రావాలంటే కొంచెం టైం పడుతుంది, టిఫిన్కి టైం అయిందని చెప్పి ఇలా ఇండక్షన్ మీద చేసుకున్నాము టిఫిన్. ఒకే రోజు తీసింది కాదండి ఇవి, డేలో కొంచెం అలా తీసుకున్నాను. అవన్నీ యాడ్ చేసి ఒక వీడియో లాగా పెడుతున్నాను. గ్యాస్ అతనికి ఫోన్ చేస్తే కొంచెం టైం పడుతుంది అని చెప్పాడు. సో టిఫిన్ అయితే ఇండక్షన్ల వరకు చేసుకున్నాము. లంచ్ టైంకి వచ్చేసింది గ్యాస్, బిఫోరే 11:30 ఆ టైంకి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకున్నాం. లంచ్లో క్యాలీఫ్లవర్ ఎగ్ చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. క్యాలీఫ్లవర్
క్యాబేజీ ఎగ్ చాలా బాగుంటుంది కదండి. ఎందుకో నాకు చాలా మందికి ఆ స్మెల్ పడదు, కానీ నాకు ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం. అవి తింటున్నా కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ. ఏం లేదండి, దీన్ని ప్రిపేర్ చేసుకోవడం ఈజీనే. ఒక ఆనియన్ని కట్ చేసుకుని ఆ ఆనియన్స్ ఆయిల్లో మగ్గిన తర్వాత ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని ఒక్కొక్కటిగా కుక్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్లో కానీ రైస్లో కానీ రోటీలో కానీ ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక 15 డేస్ నుంచే ఇంకా బెడ్షీట్స్ అవన్నీ ఇల్లు క్లీన్ చేసుకోవడం, కబోర్డ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడం అన్నీ స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా వచ్చేటప్పుడు టైం పడుతుంది కదా అని చెప్పి ఏమేమో ఇంగ్రీడియంట్స్ ఏమైనా మిగిలి ఉన్నా అవి మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చెప్పి అవి మొత్తం వర్క్ చేసుకున్నాను. ఫ్లైట్ జర్నీ అంటే భయం స్టార్ట్ అయిపోయిందండి. అది అహ్మదాబాద్ టు లండన్ ఇష్యూ అయింది కదా ఫ్లైట్ది, అది చాలా భయం వేస్తుంది. ఏమోలేండి, దేవుడు మన తలరాత ఎక్కడి వరకు రాస్తే ఇంకా అంతే, ఇంకా అలా గుండె ధైర్యం చేసుకుని రావాలి. ఇంకా చూడండి, అసలు ఎవరైనా ఊహించి ఉంటారా అలా జరుగుద్ది అని చెప్పి? వాళ్ళు ఎన్నో కలలతో ఎన్నో ఆశలతో వెళ్ళారు, బట్ అలా అయింది వాళ్ళకి. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఏం చేశారని చెప్పి వాళ్ళు లంచ్ చేస్తున్న టైంలో అలా అయిపోయింది వాళ్ళకి. వాళ్ళ నోట్లో అన్నం అలానే ఉంది, వాళ్ళకేమో అలా జరిగింది. తలరాత అంతే, ఎవరు మార్చలేరు. తలరాత అనేది అలా రాసుంది. అంతమందిలో ఒకతనే బతికాడంటే ఆయన భార్య పిల్లల తలరాత చూడండి ఎలా రాసుందో. అదే అంటారు అదృష్టం అలా వస్తుంది అని చెప్పి. ఫ్లైట్ మిస్ అయిపోయిన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిది అదృష్టం అని చెప్పుకోవాలో ఏమో. చూడండి, అది కూడా ఒక అదృష్టమే. ఆ అమ్మాయికి కొంచెం లేట్ అయిపోవడం వల్ల అమ్మాయి ఫ్లైట్ మిస్ అయిపోయింది. ఇంకా ఆమెని ఇంకా భగవంతుడే కాపాడాడు. కళ్ళు తెరిచి కళ్ళు మూసే రెప్పపాటులోనే అలా జరిగిపోయింది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నా మనసులో లేదసలు. భయం స్టార్ట్ అయిపోయింది, ఒక రకమైన భయం. ఇంకా ఏం చేస్తాం, భారం మొత్తం దేవుడి మీద వేసి స్టార్ట్ అవ్వడమే మా ప్రయాణానికి. వరల్డ్ మొత్తాన్ని కదిలించేసిన సంఘటన అది, మర్చిపోలేరు ఎవ్వరు లైఫ్లో అలాంటి సంఘటన అది. మనకే ఇంత బాధగా అనిపిస్తే ఇంకా ఫేస్ చేసిన ఫ్యామిలీస్కి ఇంకెంత బాధగా ఉండాలి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన స్టోరీ. ఏదో లైఫ్ని లీడ్ చేద్దామని చెప్పి వాళ్ళు ఎన్నో కలలతో ఫ్లైట్ని ఎక్కారు. ఎక్కిన ఒక 10 మినిట్స్లోనే అలా అయిపోయింది. దేవుడి ముద్దు బిడ్డలు అయిపోయారు. ఒక్కసారి వాళ్ళందరూ స్వర్గంలోకి వెళ్ళిపోయారు. అలాంటి మరణం కూడా మంచి మరణమే, కానీ సడన్గా అనేసరికి చాలా బాధ వేస్తుంది ఎవరికైనా కూడా. ఇంకా మా జర్నీ ఈజీగా అయిపోవాలని చెప్పి ఇంకా భగవంతుడిని ప్రేయర్ చేసుకుని ఇంకా స్టార్ట్ అవ్వడమే. ఇప్పటి నుండి ఇంకా ఫ్లైట్ జర్నీ అంటే ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుండి దిగే వరకు ఇంకా గండమే. మనసులో ఉండదు 4 గంటలు కూడా. ఇంకా మా జర్నీ మొత్తం ఈజీగా అయిపోవాలని చెప్పి ఆ భగవంతుడిని గట్టిగా కోరుకుంటున్నాను. మాతో పాటు మీరు కూడా, చూస్తున్న వాళ్ళందరూ కూడా మేము ఈజీగా రావాలని చెప్పి కోరుకోండి. లాస్ట్లో నేను దించేటప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను నెక్స్ట్ డే ఇలా మిగిలిన గ్రాసరీ మొత్తం ఇలా కవర్స్తో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఆ డబ్బాలు అవన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మేము వచ్చిన తర్వాత ఇవన్నీ రీఫ్రెష్గా తీసి ఆ డబ్బాల్లో వేసుకుంటే ఈజీ వర్క్ అయిపోతుంది. అది కూడా అక్కడ నుంచి ఏవో ఒకటి ఐటమ్స్ తెచ్చుకుంటాం కదా, అవన్నీ ఒకేసారి సర్దుకోవచ్చు. తర్వాత మళ్ళీ 1.5 మంత్ విడిచి వెళ్ళిపోయేటప్పటికి దాని మీద కొంచెం డస్ట్ అలాంటివి చేరి మళ్ళీ ఇంటికి వచ్చి వాష్ చేసుకోవాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. అది కూడా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ లెగడం డైలీ రొటీనే సరిపోతుంది. ఇలాంటి వర్క్ అంటే కొంచెం కష్టం, ఈజీగా ఉండాలని చెప్పి ఆ డబ్బాలు అవన్నీ ముందుగానే వాష్ చేసి పెట్టేసుకున్నాను. టైం దొరికింది కదా అని చెప్పి మా హస్బెండ్ హెల్ప్ తీసుకుంటూ. అది కూడా ఇక్కడ ఎక్స్పెన్సివ్స్ ఎక్కువ కదండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ.
ఇలా వదిలేసి వెళ్ళిపోతే అందులో పురుగులు వచ్చేస్తాయి. సో ఎవరు తినకుండా వేస్ట్ అయిపోతాయి. అందుకోసం నేను ఇలా కేర్ తీసుకుందామని చెప్పి అన్నీ కేర్ తీసుకుని అవన్నీ నీట్గా పెట్టుకుని ఆ డబ్బాలు అవన్నీ వాష్ చేసుకుని అవన్నీ ఫ్రిడ్జ్లో మొత్తం ఇలా కవర్స్లో పెట్టుకుని క్లీన్ చేసుకున్నాను. కవర్స్లో పెట్టుకున్నాను, నీట్గా ఉంటాయి. వచ్చిన తర్వాత కారం అవన్నీ ఇంకా నెక్స్ట్ డే కూడా ఇంకా చాలా వర్క్ చేసుకున్నాను. ఇప్పటి వరకు అన్ని వర్క్స్ అల్హమ్దులిల్లా అయిపోయినాయి. ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిగిలింది. ఇలా క్యూబ్స్ లాగా చేసి పెట్టేసుకుంటే నేను వచ్చిన తర్వాత మళ్ళీ కర్రీస్లో వాటిలో వేసుకోవడానికి ఈజీగా అయిపోద్ది అని చెప్పి. ఓకే అండి, నా ఐడియా ఎలా ఉందో మీకు నచ్చితే కమెంట్ చేయండి. పెర్ఫ్యూమ్ షాప్కి వెళ్ళామండి. అహ్మద్ అల్ మగ్రిబీ అని ఒమానీ షాప్ ఇది. ఇక్కడ ప్రతివీ కాస్ట్లీగానే ఉంటాయండి. పెర్ఫ్యూమ్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. మనం అక్కడ తీసుకొచ్చిస్తే ఒక పర్ఫ్యూమే ఇచ్చారు అని చెప్పి ఈజీగా అనేస్తారు. కానీ ప్రతివీ ఎక్స్పెన్సివేనండి ఇక్కడ. ఓకే అండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక్క వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, అల్లా హాఫీజ్.